అటెలండి ఏమన్నా వాగం కదండి మీరు నోకరాజు పోయాడు అది సరే ఇది పెట్టారు పైన పెట్టారు హలో చూడు కానీ చెప్పా కదా జనసేన ఏమంటారు మా బొమ్మ ఏదంటే ముందుగా తీసుకో మీరు పెట్టి కింద పెడితే ఉపయోగం ఏంటి మొన్నే క్లాస్ మిగిలింది మళ్ళీ అది పెట్టారు పైకి పెట్టాలండి అదేమో ఒక రంగు తప్పి ఇది ఒక రంగు రాజు ఎలా పెట్టి ఒక అర్థం పెట్టాలి కదా పుణ్యట్టు పుణ్యం పెట్టేస్తారు అది కరెక్ట్ ఇక్కడే కూటమి ఇక్కడ బొమ్మలు బొమ్మల కోసం ఎరగొట్ట ముందు నెగిటివ్ క్లాస్ పెడతాడు క్రికెట్ మన పొట్టి తిరగటం లేదు దగ్గరికి వెళ్ళండి అటు జరిగాయి బాబు కొంచెం రేటు కార్యక్రమం తెలుసు కదా 2 ఏళ్ళు పూర్తయింది 2 ఏళ్ళలో ఏమేం చేసాం అన్నీ కూడా మీ ఇంట్లో టెలిఫోన్ రాజుగా ఫస్ట్ నెల ఫస్ట్ నెల మీరు ఇంకా ఇంకో పిల్లలు పెద్దలు అయిపోయారు ఇల్లు ఒకటి ఫ్యాక్షన్ జగన్ కాను మంచి స్థలం అండి కొంచెం మెట్ట ప్రాంతం కూడా అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇచ్చిన వాళ్ళు ఏంటి అవి సరి చేయడం ప్రయత్నం చేస్తారు మొదలు పెట్టారు ఫౌండేషన్ అయితే ఫౌండేషన్ 30 ఏళ్ళు మరి మిగతా తీసి కట్టుకోవాలిగా ఇది కట్టుకున్న కొంచెం వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి 35,000 కట్టారు ఏం చేయలేదా మరి జమేసుకుంటే కట్టాలి కదండి ఇవన్నీ వెరిఫై చేస్తాం ముందు ఒక కేసు మనం స్టడీ చేస్తే 35,000 తీసుకున్నావా తీసుకుందా అటెండెన్స్ అయిందా 2.5 లక్షలు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పుడు రెడీగా వస్తున్నాయి పడిపోతున్నాయి కట్టుకునే వాళ్ళకి పట్టుకుంటా మీరు 2 లక్షల వ్యాపారం చేశారు నాకు ఆడెనక ఇంకా జనాలు వెళ్తున్నారు ఇటు సైడ్ కొన్నాను అటు చివరి ఇచ్చారు ఓకే ఎదురుంది అదే ల్యాండ్ ఓనర్ 2 లక్షలు ఇస్తే లిఫ్ట్ పెడతాను 50,000
వాళ్ళ తరఫున కోసం ఏం లాభం? 4 పది ఇచ్చారు సార్, 3 ఇస్తామని 4 ఇచ్చారు సార్. ఎక్కడ పడుతున్నాం సార్, 6,500,000 రూపాయలు కట్టి లిఫ్ట్ పెట్టకుండా 4 కూరలు ఇబ్బంది పడుతుంది. మీకు కంప్లైంట్ పెట్టారు సార్. మీ దగ్గర ఏదో నేను రవి అవినాష్తో మాట్లాడుకుంటాను చేశానంట. అతను తీసుకొచ్చి కూర్చోపెడతాను సాయంత్రం వెళ్ళిపోతాను. ఆ అవినాష్ వస్తాడో ఆడేమో కూడా వస్తాడు. ముందే మాట్లాడాడు, మనకు ఎస్ఐ దగ్గర మాట్లాడాడు. సత్యబాబు అంటే ఎవరు? సత్యబాబు అక్కడ కూర్చోడు లోన అవసరం వస్తున్నాడు. అదే కానిస్టేబుల్ దగ్గర మరి ఎక్కడ మాట్లాడతారు? ఇప్పుడు చెప్పారు సార్, అతను తిప్పించి కూర్చోపెట్టాడు సార్. మళ్ళీ ఎవడొస్తాడు చూస్తాడు. మా పేర్లే ప్రసాగా చెప్తారు అంతే కదా. అబ్బాస్ పాలవుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జడా శ్రావణ్ గారు మొన్న చూశానండి, చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వ్యతిరేకించారు. డిఎస్సిలో మాత్రం తిట్టాడు వైఎస్ఆర్సీపీ పార్టీ. సంవత్సరంన్నర అయిన తర్వాత పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతాం. అది కాకుండా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చి అనేక మంది 16,000 మంది 17,000 మంది ఇస్తే నిజంగా అక్రమాలు జరిగితే లేకపోతే డబ్బులు తీసుకుంటే అది తెలియకుండా ఆగలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈరోజు కాదు, 1995 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఒక డిఎస్సి ఎగ్జామ్ పెట్టినా లేకపోతే కౌన్సిలింగ్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఎక్కడ కూడా ఒక రూపాయికి అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసింది. ఈ రోజున మేము ఒక శాసనసభ్యుడిగా సీనియర్ శాసనసభ్యుడిగా ఒక మనిషిని ఉద్యోగం తెచ్చుకోగలగడం కానీ లేదా ఒక మనిషిని ట్రాన్స్ఫర్ చేసడం కానీ చేసే అవకాశాలు లేకుండా ఆయన సభలోనే లోకేష్ బాబు గారు చెప్పారు. టీచర్స్ విషయంలో లక్షలాది మంది ఉన్న టీచర్స్ సమాజానికి వాళ్ళు ఉద్యోగాలు చేసినా సమాజానికి అనేక మంది విద్యావంతులుగా చేసే వ్యక్తులు వాళ్ళ ట్రాన్స్ఫర్లో కానీ వాళ్ళ ఉద్యోగాల్లో కానీ ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదని చెప్పి చట్టం చేశారు. శాసనసభ ప్రజలను తేలికలేదు. నిన్న కర్నూలులో టీచర్స్ అందరూ కూడా భారీ ర్యాలీ చేశారు. ప్రతి టీచర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ టీచర్స్ యొక్క వ్యవస్థని మరి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళందరికీ ఎక్కువ మందికి ఇబ్బంది లేని ఒకరిద్దరు ఇబ్బంది పడితే పడి ఉండదు. ఎవరికి ఇబ్బంది లేకుండా కౌన్సిలింగ్లో ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఉద్యోగంలో ₹1 తీసుకోకుండా వాళ్ళకి తీసి ప్రతి ఒక్క టీచర్కి చేస్తుంది. ఏదైనా లంచం తీసుకుంటే ఏది దాగదు. లంచాలు తీసుకుంటే ఖచ్చితంగా పక్కన చెప్పుకుంటారు, ఖచ్చితంగా వీళ్ళు లంచం తీసుకున్నారు దీనికి తీసుకున్నారు. కానీ డిఎస్సి విషయంలో ఎంతో ట్రాన్స్పరెంట్గా చేసి అన్నీ కూడా రెగ్యులేషన్స్ రూల్స్ ఫాలో ఉద్యోగాలు 1,000 మంది 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం కానీ ఒక పూర్తి ఉన్నవాళ్ళు ఇవాళ అభియోగం చేస్తున్నారంటే ప్రజలు కూడా గమనించుకుంటూ ఉన్నారు. ఈ విషయం మీద వాళ్ళ కాళ్ళు చేయడం తప్పితే ఏ ప్రజలు కూడా దీన్ని బలపరచట్లేదు. ఇంకా ఎవరైనా అలాంటి అభిప్రాయం ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నేను చెప్తాను, మీరు గుండెల మీద చేసి చెప్పండి. ఇక్కడ అన్యాయం చెప్పండి, మీ పిల్లల మీద మీ పిల్లల సాక్షిగా మీరు చెప్పండి. ఏదో మీ నాయకుడు చెప్పాడు ఇక అబద్ధం మీకున్న నాయకుడి మీద ప్రేమో లేదా పార్టీ మీద ప్రేమో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత మీరు వెళ్తున్నారేమో కానీ మీ మనసుకు కూడా తెలిసి ఇక్కడ చిన్న అక్రమం కూడా జరుగుతుంది. అందువలన ఈ ఊరేగింపులు చేసుకోండి, ధర్నాలు చేసుకోండి, ఏది చేసుకున్నా నిజంగానే ఉంటుంది, అబద్ధంగానే ఉంటుంది. అబద్ధం ఒక తొందరగా వెళ్ళినా నిజం స్లోగా నడిచినా అంతిమ గోల్ మాత్రం నిజానికి విజయం అనేది తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మరి ప్రతి గడప వద్దకు వెళ్ళి ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా చేసినటువంటి అభివృద్ధిని, చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వివరించాలి అని చెప్పి మరి కూటమి పార్టీల నాయకత్వం ఆదేశించిన మేరట ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు సారథ్యంలో ఈ రోజున మరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. మొమ్మనేని ప్రసాద్ గారు స్థానిక కార్పొరేటర్ గారు అదేవిధంగా డివిజన్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి మంచిని వివరిస్తున్నాం. మరి ఇంత మంచి జరుగుతూ ఉంటే రెండో పక్కన లేనిపోని నిందారోపణలు చేస్తూ ఉన్నారు. డిఎస్సి పేరుతో 5 సంవత్సరాల పాటు దగా చేసి
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వకుండా కొన్ని లక్షల మందిని నయవంచన చేసినటువంటి గొడ్డలి పార్టీ ఈ రోజున లేనిపోని నిందారోపణలు, అవి కూడా ఆ సమయం కనుక మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా వీళ్ళు ఎందుకు ఈ డిఎస్సి పైన బురద చల్లడం ప్రారంభించారో కూడా అర్థమవుతుంది. సెప్టెంబర్ 15, 2025 ఫైనల్ సెలెక్టెడ్ లిస్టుని ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత దాదాపు 8 నెలల పాటు మే 2026 వరకు ఒక్క మాట మాట్లాడినటువంటి గొడ్డలి పార్టీ మేలో ఎందుకు డిఎస్సి పైన బురద చల్లే ప్రయత్నం చేసిందని ఒక్కసారి మనం ఆలోచిస్తే కరెక్ట్గా మే నెలలోనే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్కి సంబంధించినటువంటి పాత్ర లిక్కర్ స్కామ్లో బయటపడింది. కేఎన్ఆర్ ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ స్కామ్ ముడుపులు వచ్చి చేరాయని సిట్ ఆధారాలతో పట్టుకున్నది మే 2026. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ యొక్క మూలాలు తాడేపల్లి ప్యాలెస్లో బయటపడ్డాయో ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మరల్చడం కోసం డిఎస్సి పైన బురద చల్లడం ప్రారంభించారు. నేను వాళ్ళు ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, 8 నెలల పాటు కనపడనటువంటి అవకతవకలు 8 నెలల తర్వాత దాదాపు 16,000 మంది ఉద్యోగాల్లో చేరిన తర్వాత మీకు సడన్గా దేనికి పురుజు పైకి కొన్ని వేల మంది టీచర్ ఉద్యోగాలు పొందినటువంటి వారు పైకెక్కి ఏ రకంగా ఉద్యమం మరింత ఉధృతం చేశారో మీరు ఇదే రకంగా మాట్లాడితే అదే టీచర్లు తాడేపల్లి ప్యాలెస్ పైకి కూడా ఎక్కుతారు. కాబట్టి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పి గొడ్డలి పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నారు.